బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్ అయితే అయిపోయింది. సండే ఎపిసోడ్ కూడా ఒకరోజు ముందే షూట్ జరిగింది కాబట్టి నాకున్న సోర్స్ ప్రకారం అయితే శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. నేను ఈ పాయింట్ మీద మాట్లాడడానికే వచ్చాను. శ్రీజ ఎలిమినేషన్ నాకు తెలిసి అన్ఫేర్ అనిపిస్తుంది. అంటే లాస్ట్ సీజన్ 9 సీజన్లో కానీ ఎపిసోడ్లు కానీ ఎక్కడ కూడా ఓటింగ్ ప్రకారం బయటకు వెళ్ళడం జరుగుతుంది. ఎక్కడ ఓటింగ్ చూసుకున్నా కానీ శ్రీజ కన్నా లాస్ట్ బాటంలో 3 ఉన్నారు ఆల్రెడీ. మన రుతి కానీ, డెమన్ పవన్ కానీ, మన ఫ్లోరా శైని కానీ, ఏ సర్వేల్లో చూసుకున్నా వీళ్ళు 3 ఉంటున్నారు. అప్పుడప్పుడు భరణి వచ్చిపోయారు. ఈ ఓటింగ్ ప్రకారం అయితే తన లాస్ట్లో లేదు. ఈ ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారంగా కాకుండా ఇది చేసినట్టు అయితే మాత్రం ఇది నాకు తెలిసి ప్యూర్లీ అన్ఫేర్ అనే చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఈ వారం ఈ ఎపిసోడ్లు మొత్తం కూడా గందరగోళం సృష్టించేసాడు. ముందు ఫస్ట్ 9 మందిని నామినేషన్లో పెట్టేశాడు. ఆ తర్వాత డేంజర్ జోన్, సేఫ్ జోన్ అని చెప్పి కొంతమందిని తీసేయడం జరిగింది. మన కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయినప్పుడు కళ్యాణ్ ఓటింగ్ అంతా కూడా శ్రీజకు పడింది. అయినా కూడా శ్రీజ ఎలిమినేట్ అయిందంటే ఇది నాకు తెలిసినంతవరకు వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ ఓటింగ్ ద్వారా దాన్ని ఏమైనా తీసారా, ఏం జరిగింది అనేది సండే ఎపిసోడ్ చూస్తే కానీ క్లారిటీ రాదు. ఎందుకంటే బలంగా చెప్తున్నాడు, శ్రీజ ఆట చాలా మెరుగుపడింది. ఫస్ట్ 2 వీక్స్లో కొంచెం నోరేసుకొని పడిపోతుంది, తన మాట గట్టిగా ఉంటుంది అనే తప్ప తన ఆట తీరు చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చింది. ప్రతి గేమ్లో తను గట్టిగా ఇచ్చేస్తుంది, మాట వచ్చిన మాట్లాడుతుంది. లాస్ట్ వీక్ అన్ని ఆటల్లో కానీ మన కళ్యాణ్కి ఫ్రెండ్షిప్లో కానీ చాలా బాగా ఆడుతుంది. చాలా నాకు తెలిసి ఒక డిజర్వ్ క్యాండిడేట్, హౌస్లో ఉండడానికి తన ఒక డిజర్వ్ క్యాండిడేట్. అలాంటిది శ్రీజను బయటికి పంపించారంటే ఇది ప్యూర్లీ నాకు తెలిసి అన్ఫేర్ అని అనిపిస్తుంది. అది ఎపిసోడ్ పూర్తిగా చూస్తే కానీ తెలీదు. అంటే ఎప్పుడు జరగల బిగ్ బాస్ చరిత్రలో నాకు తెలిసి మన తెలుగు బిగ్ బాస్లో 9 సీజన్స్ చూశాను. అన్ని ఎపిసోడ్లు కూడా ఫాలో అవుతూ వచ్చాను. ఓటింగ్ ప్రకారమే తీస్తాడు. అలాంటిది ఓటింగ్ కాకుండా ఒక గేమ్ ప్రకారం చూసి తనలో డేంజర్ ఒక గేమ్ ఆడొచ్చు, ఆడకపోవచ్చు. అంతేగాని ఒక గేమ్ ఆడలేదని చెప్పి బయట పంపించడం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరైనా కానీ ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఒక గేమ్ ఆడొచ్చు, ఆ టైంలో లెక్క కుదరకపోవచ్చు. అంతేగాని ఓటింగ్ ప్రకారమే తీసుకోవాలి. కానీ ఒక గేమ్ పెట్టి గేమ్ని బేస్ చేసుకొని బయటికి పంపించారంటే ఇది ప్యూర్లీ అన్ఫేర్ అనేది అన్ఫేరే చెప్పచ్చు. తనకైతే అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి. ఇంకా ఎపిసోడ్ చూస్తే కానీ అసలు దాన్ని ఎందుకు బయటికి వెళ్ళిందా అనేది చూడాలి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం.